బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటికి వాస్తు మార్పులు చేస్తున్నారు. ఇంటికి ఎదురుగా ఉన్న మెయిన్ గేటును పూర్తిగా మూసివేసేశారు. ఇంట్లోనే మరో దగ్గర మెయిన్ గేట్ ఏర్పాటు కోసం మరమ్మతులు జరుగుతూ ఉన్నాయి. సిద్ధాంతి సూచనల మేరకే కవిత ఇంట్లో మార్పులు చేస్తున్నట్లు సమాచారం. ఇంటి సింహద్వారానికి ముందు మెయిన్ గేట్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదివరకే జాగృతి కార్యాలయానికి వాస్తు మార్పులు చేశారు. శ్రావణ మాసం నాటికి పనులు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటికి వాస్తు మార్పులు చేస్తున్నారు. ఇంటికి ఎదురుగా ఉన్న మెయిన్ గేటును పూర్తిగా మూసివేసేశారు. ఇంట్లోనే మరో దగ్గర మెయిన్ గేట్ ఏర్పాటు కోసం మరమ్మతులు జరుగుతున్నాయి. సిద్ధాంతి సూచనల మేరకే కవిత ఇంట్లో మార్పులు చేస్తున్నట్లు సమాచారం. ఇంటి సింహద్వారానికి ముందు మెయిన్ గేట్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదివరకే జాగృతి కార్యాలయానికి వాస్తు మార్పులు చేశారు. శ్రావణ మాసం నాటికి పనులు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు కవిత. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పటికీ ఎమ్మెల్సీ కవిత మాత్రం చేస్తున్నారు. ఇంటికి ఎదురుగా ఉన్న ఆ గేటును మాత్రం పూర్తిగా మూసివేస్తున్నారు. అందుకు సంబంధించి ఆ గేటు పక్కనే ఆ ఇంకో ప్లేస్ లో కూడా గేటు కూడా పెట్టడానికి మాత్రం ఇప్పటివరకే పనులు మాత్రం చక్కచక్క జరుగుతున్నాయని చెప్పొచ్చు. సిద్ధాంతి ఆ సూచనల మేరకు మాత్రం ఇంటి సింహద్వారం ముందు మెయిన్ గేట్ కూడా వచ్చేలా ఏర్పాటు మాత్రం జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటివరకే తన నివాసం పక్కన మాత్రం జాగృతి కార్యాలయం ఉంది. ఆ కార్యాలయంలో ఆ జాగృతి కార్యాలయాన్ని ఓపెన్ చేసిన తర్వాత మాత్రం వాస్తు మార్పులు కూడా చేశారు. కార్యాలయాన్ని కూడా ఇప్పటివరకే వాస్తుకు అనుగుణంగా కూడా కార్యాలయాన్ని కూడా సిద్ధం చేస్తారు. దాంతో పాటుగా శ్రావణ మాసం నాటికి కూడా ఆ పనులు పూర్తయ్యే విధంగా కూడా ఇప్పటివరకే ఒక ప్లానింగ్ కూడా తీసుకున్నట్టు కూడా సమాచారం అందుతుంది. మాత్రం ఆ ఇంటికి సంబంధించిన మార్పులు ఏవైతే ఉన్నాయో సిద్ధాంతి సూచనల మేరకు మాత్రం అన్ని మార్పులు చేయాలని చెప్పి కూడా ఇప్పటివరకే తన సిబ్బంది కూడా చెప్పినట్టు కూడా సమాచారం. దాంతో పాటుగా కవిత తన నివాసం పక్కనే జాగృతి కార్యాలయానికి సంబంధించి కూడా ఒక భవనంలో కార్యాలయం కూడా ఏర్పాటు చేస్తుంది. గతంలో తన నివాసం నుంచి బయటికి రోడ్డుపైకి వచ్చిన తర్వాత మాత్రం ఆ జాగృతి కార్యాలయానికి కూడా ఆ కవిత వెళ్లాల్సి ఉండే, కానీ అలా లేకుండా కూడా తన నివాసం నుంచి నేరుగా జాగృతి కార్యాలయాలకి వెళ్లే విధంగా కూడా ఒక గేట్ ని కూడా ఏర్పాటు చేశారు. దాంతో పాటుగా జాగృతి కార్యాలయంలో కూడా పలు మార్పులు చేశారు. జాగృతి ఆ కార్యాలయం మాత్రం మొదటగా ఏదైతే ఎంట్రెన్స్ ఉందో ఆ ఎంట్రెన్స్ ను మారుస్తూ కూడా మెయిన్ ముఖద్వారం ఉంటుందో ముఖద్వారానికి స్ట్రేట్ గా కూడా తన కార్యాలయానికి సంబంధించిన గేట్ ను కూడా అమర్చారు. తాజాగా కూడా తన నివాసంలో కూడా మార్పులు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటివరకే కవిత నివాసానికి సంబంధించిన మాత్రం ఏవైతే ఆ గేట్ ఉందో గేటును పూర్తిగా తొలగించి మాత్రం తన ఆ ఇంటి ముఖద్వారం ఏదైతే ప్రధాన ద్వారానికి ఎదురుగా కూడా ఆ గేటును అమర్చాలని చెప్పి కూడా ఇప్పటివరకే ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మాత్రం పనులు అయితే జరుగుతున్నాయి. శ్రావణ మాసాన్ని వరకు కూడా ఈ పనులను కూడా పూర్తి కావాలని చెప్పి కూడా ఇప్పటివరకే సూచనలు అయితే చేసినట్టు కూడా సమాచారం. ఇప్పటికైతే ఆషాఢ మాసం నడుస్తుంది కాబట్టి శ్రావణ మాసంలో ఆ కొత్త గేట్ నుంచి కూడా ఇంట్లోకి ప్రవేశించడానికి మాత్రం ఆ గేట్ ను కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా తన సిబ్బందికి కవిత ఇప్పటివరకే సూచించినట్టు సమాచారం ఉంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.